ఈరోజు మా అస్లాము అంజాదు అలాగే ఈ మసీద్ ప్రెసిడెంట్ అయినటువంటి అక్రము వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి ఈరోజు ఆ అల్లా ఆశీస్సులతో పవిత్రమైనటువంటి మసీదులో నాకు ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేయటం షాల్ వేయటం సంతోషంగా ఉంది. నేను మీ గతంలో నేను ఎప్పుడూ కూడా మైనార్టీలకు ఏం చేశానో తెలుసు. మీకు 1,30,00,000 అస్లాం వాళ్ళ డివిజన్లో అంజాబాద్ డివిజన్లో ఏలూరు రోడ్డు కబ్రస్థానికి ఇచ్చాం ఆ రోజు అభివృద్ధికి. అలాగే మందర్లాకుల దగ్గర కబ్రస్థానికి 70 లక్షల రూపాయలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చాం. ఇక్కడ మన కబ్రస్థానికి 19 లక్షల రూపాయలు వసూలు చేశాం. అలాగే తెలుగుదేశం హయాంలో మసీదుల రిపేర్లకి రంజాన్ నాడు 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు. అట్లాగే రంజాను మన ఇమాములకి మోజన్లకి జీతాలు పెట్టిన చంద్రబాబు గారి హయాంలో. అట్లాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ విదేశాలకు కానీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 నిధులు ఇవ్వటం కానీ అన్నీ కూడా చేశాము. నేను చేసిన మరి ఆ రోజున ఇంకా అనేక కార్యక్రమాలు మసీదులకే కాకుండా ముస్లింలుగా పుట్టే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే మన మక్కా వెళ్ళాలనుకుంటారో ఆ మక్కా యాత్ర కేంద్రం అనేది ఏ రోజు కూడా మీకు సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే మిమ్మల్ని రేపు వైసీపీ ఆ విధంగానే మిమ్మల్ని రెచ్చగొడతారు. ఎందుకంటే మైనార్టీల్ని దూరం చేయాలంటే బీజేపీని ముందు పెట్టాలి. బీజేపీని ముందు పెడితేనే మైనార్టీలు దూరం అవుతాయి. నేను అడిగేది ఏంటంటే, మేము బీజేపీతో పొత్తులో ఆ రోజు గెలిచినా ఏ సంబంధం లేకుండా మైనార్టీలు చేసినటువంటి కార్యక్రమాలు ఈద్గా భవనానికి 80 కోట్లు మంజూరు చేశాం. కడపలో 80 కోట్ల రూపాయలు కట్టాం. ఇక్కడ భవనపురంలో 80 కోట్ల రూపాయలతో ఈద్గా భవనం. అంటే ఇవన్నీ కూడా మేము చేసినటువంటి, మీకు కళ్ళ ముందు కనబడినటువంటి, మీరందరూ చూసినటువంటి. నేను ఇన్ని చెప్పాను. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి చెప్పానండి ఇన్ని చేశామని, ఏం చేశారో చెప్పాను. తప్పలేదు. వాళ్ళు కూడా వచ్చి ఇదిగోండి ఆయన ఇన్ని చెప్పాడు, మేము ఆయన కన్నా ఎక్కువ చేశాం అని చెప్తే తప్పలేదు. కానీ ఎక్కడా కూడా జరగలేదు. మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకొని వదిలేస్తారు. మన రహీం చెప్పారు. ఖచ్చితంగా నేను దృష్టిలో పెట్టుకుంటాను. మీరు కూడా మీ అందరినీ నమస్కారం చేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరందరూ కూడా సహకరించమని కోరుతాం. అంగీకరించండి. మా కొండమ్మ గారిని అలా వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ వల్ల గెలిపించండి. ఎలాగైతే ముందు ఒకసారి గెలిచిన తర్వాత ముసల్మాన్ ఎంతో సహాయం చేశారు. గురుగారు చెప్పినట్టుగా మొత్తం చాలా సేవ చేశారు మా మెజారిటీకి. ఇలాగే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచి మళ్ళీ ముసల్మాన్ ఎలా తోడుగా నీరు గెలిపించండి. అలాగే మా సీఎం అల్లా గారు నరసింహ నాయుడు గారిని కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపించండి. ముసల్మాన్ని తోడు నీటిగా వచ్చేటట్టు చేయండి. అన్ని వర్గాల కూడా అలా సుఖంగా చేసే గెలిపించండి. ఆయన పన్నాను ఆయన మంచి కోరికలను నెరవేర్చండి. టీడీపీ మంచి హయాంగా మంచి మెజార్టీతో గెలిపించి మా మైనార్టీ ముసల్మాన్ని అందరికీ కూడా అన్ని జాతులను కూడా మంచి గెలిపించండి. ఈ దువాని మీ యొక్క దయ వల్ల محمد توكل سنة دوباره كرنجي وصلى الله تعالى على خير خلقه محمد وعلى آله وصحبه وأزواجه وذرياته وأهل بيت أجمعين آمين برحمتك يا أرحم الراحمين والحمد لله.